కుంగిపోయింది, దాని ఎందుకు ఆ పిల్లరు పొడుగుత ఎందుకు క్రాక్స్ వచ్చినాయి, దాని వెనక ఎవరైనా ఎక్స్ప్లోజివ్స్ పెట్టిందా లేదా అనే యాంగిల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదు. కావాలనే ఇలా కాళేశ్వరంను రిపేర్ ఏదైతే చిన్న ఆ బ్లాక్ నెంబర్ 7 ఉన్నదో ఆ బ్లాక్ నెంబర్ 7ను రిపేర్ కూడా చేయడానికి ప్రభుత్వం ఇష్టం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈరోజు ఆంధ్ర పాలకుల ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్. అందులో భాగంగానే ఇలా సీఎం రమేష్ 4th సిటీకి చీఫ్ కాంట్రాక్టర్గా 4,000 కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు. మొన్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు, వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మరి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో ఆ మేడిగడ్డ బ్యారేజ్ని ఇప్పటి వరకు కూడా రిపేర్ చేయడం లేదంటే ఆంధ్ర పాలకులకు ఆంధ్రాలో ఉండే పెట్టుబడిదారులకు వాళ్లకు మరి ఆయన గురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు లాభం చేకూర్చడం కోసమే, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఇంకా బలంగా తయారయ్యేందుకోసమే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఏజెంట్గా మరి చేస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కూల్చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినాయి. మీకు నిజంగా ఈ కుట్ర మీరు చేయకపోతే ఇప్పటికల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పక్కా మరి నిర్మించారు. మళ్ళీ ఏదైతే డ్యామ్లో ఒక బ్లాక్ ఏదైతే కుంగిపోయిందో దాన్ని మళ్ళీ మీరు చేసేవారు. అదేవిధంగా ఈ క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ను ఒక సిట్ వేసి మరి ఇన్వెస్టిగేట్ చేయించుండే వాళ్ళు. మీరు అవి ఏవీ చేయడం లేదంటే పక్కా దీని వెనుక ఈ పేలుల వెనుక మీ హస్తం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. అందుకొరకే మేము మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అర్జెంటుగా దీని మీద ఒక సిట్ వేయండి, సెట్టేసి పేలుళ్ళ యాంగిల్ కూడా చేయండి. ఎందుకు ఆ రోజు కీలకమైన ఎవిడెన్స్ను కలెక్ట్ చేయలేని పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ కేసును సిబిఐకి కూడా లేకపోతే ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థకు అప్పగించి ఈ యాంగిల్ కూడా వెరిఫై చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరొక్కసారి చెప్తున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యాంగిల్లో కూడా ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, వాళ్ళంతా ఎలక్షనీరింగ్లో బిజీ ఉన్నది.